సత్యంగా చెప్పాలంటే మీరు పుట్టి నుంచి మీరు బాధపడతారు. రాముడి సాక్ష్యం సత్యంగా చెప్తున్న బిడ్డలారా, ఎవరో చెప్పిన మాటలు పట్టుకొని సొంతాల మాటలు పట్టుకొని నిజం అనుకొని మీరు మమ్మల్ని అపాకృతిని భావించితే దోషం కలుగుతుందని ఇట్లా తెలియజెప్తున్నాను అన్నట్టు. లేకుంటే మీరు నిందించి తింత నాకు అభినందించి ఎట్లా ఉంటారట రమ్మదత్తరు. గడకరగనియడు ఒక కాంతీను కాంతీను చెరులపై ఉంతడిల స్నేహమును మోహమును గ్రంథుకొని కొందడు సుఖాంతలను వింతలను భ్రమకొని భజింతడిల పుత్రులను వస్తుడు చలి మనసు కొంచెం పుల చలిమీను దారినున్నాడు. మీ చరణదూరితో ఈ ఊరికి వచ్చినాక కొంతమంది అన్నారు, లగ్నమైనాక మొగల్ని విడిచిపెట్టి వచ్చిందిరా, సంసారం చేయలేక అన్నారు దుర్మార్గులు. ఆ దుర్మార్గులందరూ ఇక్కడికి వస్తారు నా దగ్గరికి వచ్చి చెల్లె అని కాలు మొత్తమంటారు. సత్యంగా చెప్తున్నా, ఒకనాడు నిందించిన వాడు ఒకనాడు శరణాగతి పొందక తప్పదు, సత్యానికి దోరం చెయ్యంది తప్పదు, లెపరైట్ అనంది తప్పదు, తల వంచం తీసుకోలేదు. సత్యానికే వంచాలి, అసత్యానికి వంచకూడదు. ప్రాణం పోయినా సరే ఆ కాకల గద్దల పాలైన శరీరం పర్వాలేదు, కానీ సత్యానికి జయం, అసత్యానికి నరకం. సత్యంగా చెప్తున్న బిడ్డలాలా నేను అబద్ధపడలేను. నేను పుట్టి నుంచి ఏ పాపమరిగా నా శరీరం స్త్రీ కాదు పురుషుడుగా రకరకముల కొందరు హృదయములో గురుడు బెదిరించితే అది మహాపూజ్యమని బహుగోప్యంగా దాచుకునేది వాళ్ళు చెప్పిన మాట ఇక్కడ. అందుకోసం ఈ మాట అప్పుడప్పుడు చూస్తా నేను వాతావరణం చూసి అంటానన్నది. సత్యం చెప్తున్న బిడ్డలారా, ఎక్కడ కూర్చున్నది తల్లులోనే మేము కారణమా, అంతకంటే కోటి ఎట్ల ప్రేమ ఉంటుంది. మీ తల్లిదండ్రికి స్వార్థ ప్రేమ ఉంటుంది, నాకేం స్వార్థ ప్రేమ ఉంటుంది. నాకు విశ్వశాంతి, విశ్వ కళ్యాణమే నా కళ్యాణం, విశ్వ శ్రేయస్సే నా శ్రేయస్సు, విశ్వ
నేను తట్టుకొని అందరు రా శిష్యులు అందరూ